ప్రభునందు ప్రియులారా, దేవదేవునికి దైవజనునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుని మహా ఉన్నతమైన కృపచేత ఈ కల్వరి సువార్త సభలలో ఈ మొదటి రోజు మీ మధ్య దేవుని వర్తమానాన్ని అందించటానికి ప్రభు చూపిన మహాసంకల్పమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే మమ్మను అత్యంత ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించి ఈరోజు మీ మధ్య దేవుని వాక్య వర్తమానాన్ని అందించేటందుకు కారకులు, మాకు అత్యంత ప్రియులు రెవరెండ్ శామ్యూల్ మిలాంగ్టన్ అయ్యగారు, అమ్మగారు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన మరణాత తెలియచేస్తున్నాను. అలాగే విచ్చేసిన మీ అందరికీ కూడా మరణాత. వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడొకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడవును కృపాభరితుడవగు మా పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన ఘననామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. కొండ మీద కూర్చుని అశేష ప్రజలకు ఆత్మీయ పాఠములను బోధించిన గనుడా, ఈరోజు నీ ఎదుట కూర్చుని ఉన్న నీ ప్రియబిడలకు నీ మాటలను వినిపింపచేయుము. ఏ వర్తమానము వీరికి నీవు వినిపింపచేయనయున్నావో, ఏ సంగతులను వీరికి నీవు బహిర్గతపరచనయున్నావో, ఆ సంగతులను, ఆ దేవోక్తులను వీరికి తేటగా బోధించుము. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ రాత్రి వేళ చదువబడిన లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులు నేను మీతో మాట్లాడవలనని ఉద్దేశిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లూకా సువార్తలో తెలియచేసిన కొన్ని భావములు, కొన్ని ప్రత్యేకమైన అంశములు, ముఖ్యముగా మనము చదువుకున్న ఈ సందర్భములో నుండి, ఈ ఉపమానములో నుండి నేను మీతో మాట్లాడవలనని ఉద్దేశిస్తూ ఉన్నాను.
ఈ లేఖనమును ఆధారము చేసుకొని ఈరోజు 3 సంగతులు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, మానవ జీవితంలో మనం తెలుసుకోవలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భములో తెలియచేశారు. ప్రియులారా, మానవ జన్మ ఉత్తమమైనది అన్నారు పెద్దలు. ఈ ఉత్తమమైన ఈ మానవ జీవితములో, ఈ ఉత్తమమైన ఈ మానవ జన్మలో ఉన్న మనమందరము కూడా తప్పక తెలుసుకోవలసిన 3 ప్రాముఖ్యమైన సంగతులు బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఏమిటి ఆ 3 సంగతులు అనంటే, మొదటిది లైఫ్ ఈజ్ రియల్, జీవితం వాస్తవం అని తెలుసుకోవాలి. రెండవది డెత్ ఈజ్ రియల్, మరణం వాస్తవం అని తెలుసుకోవాలి. మూడవది డెత్ ఆఫ్టర్ ద లైఫ్ ఈజ్ రియల్, మరణానంతర జీవితం వాస్తవం అని తెలుసుకోవాలి. ప్రియులారా, మానవ జీవితములో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన 3 అంశములు ఈ లేఖనములో యేసయ్య తెలియచేశారు. ప్రియులారా, ఈ 3 సంగతులను గూర్చి ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. మానవ జీవితంలో ఉన్న మనమందరం కూడా ఈ 3 సత్యాలు తప్పకుండా తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ఏమిటి అనంటే, మొట్టమొదటిది లైఫ్ ఈజ్ రియల్, జీవితం వాస్తవం అని తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చున్న దేవుని ప్రియబిడ్డలారా, మనమందరము కూడా మొట్టమొదటిగా తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, జీవితము వాస్తవము అని తెలుసుకోవాలి. మన జీవితము భ్రమ కాదండి, మన జీవితము కల కాదండి, మన జీవితము ఊహ కాదండి, మన జీవితము మాయ కాదండి. మనందరి జీవితము వాస్తవం అనే సంగతిని మనం తెలుసుకోవాలి. ఈవేళ కూర్చున్న మీరు ఇదంతా నా భ్రమ అనుకుంటున్నారా? ఏమ్మా, భోజనం చేస్తూ ఇదంతా నా కల అనుకుంటున్నారా? నీళ్లు తాగుతూ ఇదంతా నా ఊహ అనుకుంటున్నారా? అమ్మా చెప్పాలి. కానే కాదు. నిలవబడి మాట్లాడుతున్న నేను వాస్తవం, కూర్చుని వాక్యం వింటున్న మీరు వాస్తవం, మీ తింటూ ఉన్నది వాస్తవం, తాగుతూ ఉన్నది వాస్తవం, మాట్లాడుతున్నది వాస్తవం, నడుచుచున్నది వాస్తవం. ప్రియులారా, మానవ జీవితం భ్రమో మాయో లేక ఊహో కలో కానే కాదండి. ప్రియులారా, మానవ జీవితం అంతా మాయ అనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? మనవారు ఎవరైనా చనిపోతే వారిని సమాధి చేయటానికి శ్మశానానికి వెళ్తే, శవాన్ని మోసుకుంటూ శ్మశానానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు అందరికీ అనిపిస్తుంది ఏమనో తెలుసా? జీవితం ఒట్టి మాయరా అని. కానీ శ్మశానం దాటేసరికి ఆ మాయమైపోద్ది. మరలా వాస్తవికమైన జీవితంలోనికి, వాస్తవికమైన ప్రపంచములోనికి, వాస్తవికమైనటువంటి బ్రతుకులోనికి మనం ప్రవేశిస్తూ ఉంటాం. అక్కడ ఉన్న కాసేపు మాత్రమే జీవితము ఒట్టి మాయరా అనిపిస్తుంది. ఇది శ్మశాన వైరాగ్యం. అది దాటి బయటకు వస్తే మానవీయ వాస్తవికమైన జీవితంలో మనము జీవితాన్ని జీవిస్తూ గడుపుతూ ఉంటాం.
అందుకే మీరు చదివిన 19వ వచనములో, 16వ అధ్యాయము 19వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుని గూర్చి వ్రాస్తూ, ఒక దరిద్రుడైన లాజరును గూర్చి వ్రాస్తూ, వారు జీవిస్తున్నారు అని ఆ వచనాలలో యేసు స్వామి తేటగా మాట్లాడారు. ధనవంతుడు ఉన్నతమైన జీవితంలోను, లాజరు బీదవాడిగాను, వారి స్థితిగతులలో, వారి స్థితి స్థాయికి తగిన రీతిలోను వారు ప్రియులారా జీవించుచున్న జీవితపు వైఖరి మనకు కనబడుతుంది. అలాగే మనము కూడా ఆయా స్థితులలో మనమందరము కూడా ఈ లోకములో వాస్తవికమైన జీవితంలో మనమందరము ఏం చేస్తున్నామయ్యా అంటే జీవించుచున్నాము. కాబట్టి ప్రియులారా గమనించాలి, జీవితం ఏంటి చెప్పండి? వాస్తవము అనే సంగతిని గ్రహించాలి. ఇది భ్రమో మాయో కాదని, మన జీవితాలు వాస్తవమని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ జీవితం అనే బండిని ఒకరోజు మరణము అనే బ్రేకు ఆపుతుంది ప్రియులారా. దట్ ఈజ్ డెత్ ఈజ్ రియల్. మరణం వాస్తవం. ఈ జీవితం అనే బండిని మరణం అనే బ్రేకు ఒక రోజున ఆపుతుంది. ప్రతి వాని జీవితాన్ని ఒకరోజు మరణం అనే బ్రేక్ ఆపుతుంది. మనమందరము గ్రహించవలసిన రెండవ సత్యం ఏమిటో తెలుసా? డెత్ ఈజ్ రియల్. మరణము వాస్తవమని తెలుసుకోవాలి. జీవితం ఎంత వాస్తవమో మనిషికి మరణము కూడా అంతే వాస్తవం. ప్రియులారా, మనం జీవించుచున్నామనేది ఎంత వాస్తవమో మానవ జన్మలో ఉన్న ప్రతి వానికి, మానవ జీవితాన్ని కలిగిన ప్రతి వానికి ప్రియులారా మరణము కూడా అంతే వాస్తవం అని తెలుసుకోవాలి. అందుకే ఈ లేఖనాన్ని మీరు గమనించారా? 19వ వచనం ప్రియులారా, 19వ వచనం, 20వ వచనం, 21వ వచనము వరకు ధనవంతుడు లాజరు జీవిస్తున్నారు అని వ్రాసిన యేసు స్వామి 22వ వచనము వచ్చేసరికి ధనవంతుడు చనిపోయెను, లాజరు చనిపోయెను అని వ్రాయించారు. 19, 20, 21 వచనాల వరకు జీవించుచున్న వీరు 22వ వచనములో యేసు స్వామి తెలియజేసే సంగతి ఏమిటంటే, ధనవంతుడు చనిపోయాడు అంటే డబ్బున్నవాడు చనిపోయాడు, పేదవాడైన లాజరు చనిపోయాడు, పేదవాడు చనిపోయాడు, ధనికుడు చనిపోయాడు. ఈ లోకములో ఏ స్థితిలో ఉన్నవానికైనా ఒక రోజున మరణము ఉంది అనే సంగతిని గమనించాలి. మరణము అనేది వాస్తవము అనే సంగతిని తెలుసుకోవాలి. ప్రియులారా, ధనవంతుడు చనిపోయాడట, లాజరు చనిపోయాడు. ఈవేళ ఏ భేదము లేదు. ఏ దేశస్థుడైనా, విద్య ఉన్నవాడైనా, విద్య లేనివాడైనా, స్త్రీలైనా పురుషులైనా, పిన్నలైనా పెద్దలైనా, ఏ స్థితికి చెందిన వారైనా సరే ఏదో ఒక రోజున ఈ లోకములో ఎంత చేదుగా ఉన్నా ఒక రోజున మరణము అనేది మనిషికి ఉంది అనే సంగతిని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రపంచ చరిత్రను మనం ఒకసారి చూస్తే ప్రపంచాలను జయించిన వారున్నారు, రాజ్యాలను జయించిన వారున్నారు, సామ్రాజ్యాలను జయించిన వారున్నారు, కానీ మరణాన్ని జయించిన వారు ఎవ్వరూ లేరు. ఈ భూమి మీద మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఈ లోకములో మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుని ప్రియపుడులారా, గమనిస్తూ ఉన్నారా? మరణాన్ని జయించిన ఒకే ఒక వ్యక్తి, మరణాన్ని జయించిన ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవ పాప పరిహారము కొరకు కల్వరి సువార్త సభలని మీరు హెడ్డింగ్ పెట్టారే,
ఆ కలువరి మెట్ట మీద, శిలువ మీద మానవ పాప పరిహారము కొరకు యేసుక్రీస్తే బలిదానము చేయబడి తన ప్రాణాన్ని సైతము దారబోసి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన గొప్ప మృత్యుంజయుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప లోకములో ఎవ్వరూ మరణాన్ని జయించిన వారు లేరు. జీవితం ఎంత వాస్తవమో మరణము కూడా అంతే వాస్తవం అనే సంగతిని గమనించాలి. ప్రియులారా, ఒక చరిత్రాత్మకమైన విషయాన్ని నేను గుర్తు చేస్తాను. అలెగ్జాండర్ అనేటువంటి ఒక మహాచక్రవర్తి ఉన్నాడు. ప్రపంచము జ్ఞాపకము పెట్టుకొనదగినటువంటి చక్రవర్తి అతడు. గ్రీకు సామ్రాజ్యానికి అధినేత, గ్రీకు వీరుడు అని చెప్పబడినవాడు. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచములోని అనేక రాజ్యాలు జయించాడు. ప్రపంచములో అనేక సామ్రాజ్యాల మీద ఆధిపత్యాన్ని చేపట్టాడు. ప్రపంచములో అనేక రాజ్యాలు గెలిచి ప్రపంచ అధినేతగా పిలువబడ్డాడు. అన్ని దేశాలు జయించి కడకు తన విజయ వార్తను తన తల్లితో పంచుకోవటానికి అంతఃపురానికి గుర్రం మీద వస్తున్నాడు. ఆ సమయములో ఒక దోమ కాటుకు గురై ప్రపంచాలను జయించిన మహాచక్రవర్తి ద గ్రేట్ అలెగ్జాండర్ కన్నుమూయటం చరిత్రలో మనం చూస్తున్నాం. ప్రపంచాలను జయించాడు, కానీ ప్రియులారా మరణం ముందు ఓడిపోవలసింది. మరణం ముందు ఓడిపోయాడు. ప్రపంచాలను జయించిన అలెగ్జాండర్ ప్రియులారా మరణం ముందు తల వంచక తప్పలేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఒక దోమ కాటుకు చనిపోవటం జరిగింది. మానవ జీవితం ఎంత స్వల్పమైనదో చూసారా? మానవ జీవితం ఎంత అల్పమైనదో చూసారా? దేవుని ప్రియబిడ్డలారా, అందుకే బైబిల్ తెలియచేస్తుంది, మానవ జీవితమట నీటి బుడగ వంటిదట, మానవ జీవితమట గడ్డి పువ్వు వంటిదట, మానవ జీవితమట నీటి ఆవిరి వంటిదట. ప్రియులారా, మానవ జీవితం చాలా అల్పమైనది, చాలా స్వల్పమైనది, చాలా చిన్నది. ప్రియులారా, గమనిస్తున్నారా? స్వల్పమైన అల్పమైన మానవ జీవితాన్ని కలిగిన వారం మనం. మహారాజ్యాలను జయించిన వాడు సైతం ఒక దోమతో ఏమయ్యాడు? ప్రియులారా, గమనిస్తున్నారా? బల్లాలు తగులో శత్రువులు చంపు కాదు అమ్మా, ఒక దోమ అంటే మానవ జీవితం ఎంత అల్పమైనదో తెలుసా? గడిచిన దినాలలో కలరా వచ్చి చనిపోయారు చాలామంది. ప్రియులారా, కలరా చేత చనిపోయిన వార్తలు మనం విన్నాం. కలరా ఎలా వ్యాపిస్తుందో మీకు తెలుసా? ఈగల ద్వారా, ప్రప్రథమంగా ఈగల ద్వారా. అంటే ఈగ ఏం చేసింది మనిషిని? అమ్మా, దోమ చంపేసింది, ఇక ఈగ చంపేసింది. ప్రియులారా, గమనిస్తున్నారా? బహుశా స్వైన్ ఫ్లూ ఎలా వస్తుంది? ఏమ్మా, పందుల ద్వారా. ప్రియులారా, గమనిస్తున్నారా? అంటే పంది వల్ల ఎవరు చనిపోతున్నారు చెప్పండి? మనిషి చనిపోతున్నాడు. టీవీ నైనోడు ప్రియులారా న్యూస్ మాట్లాడతాడనమాట. కుక్కలు సైర విహారం, 10 మంది మరణం. ప్రియులారా, అంటే కుక్క కాటుకు చనిపోయిన వారు. ప్రియులారా, చైనా ప్రాంతంలో గబ్బిలాలు తిని వాటి వల్ల ప్రియులారా చనిపోయిన వారు, ఎబోలా వ్యాధి వచ్చి చనిపోయిన వారు. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, ప్రియులారా, ఒక దోమ కాటుకు, ఒక ఈగకు, ఒక ప్రాణికి, ఒక చిన్న ప్రాణి వలన మానవానికి మరణం. ప్రియులారా, మానవ జీవితం ఎంత స్వల్పమైనదో చూసారా? మానవ జీవితం ఎంత అల్పమైనదో. ప్రపంచాలు జయించిన వారైనా మరణం ముందు తల వంచవలసిందే. జీవితం ఎంత వాస్తవమో మరణము కూడా అంతే వాస్తవం.
మానవ జీవితం ఇంత అల్పమైనది కాబట్టే బైబిలులో ఒక మాట కనబడుతుందండి. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. భక్తుడు అంటాడు, మానవ దినముల పరిమాణం, అమ్మా మానవ దినముల పరిమాణం దేవుడు ఎంత చేశాడట అమ్మా? బెత్తెడంత. ప్రియులారా, అంటే ఎక్కువనా తక్కువనా? బెత్తెడంటే ఎంత? ఇలాగో చోట ప్రసంగం చెప్తుంటే బెత్తెడెంతమ్మా అంటే ఇంత అని అంటుంది. ఇది కాదు బెత్తెడు. ఎంత? ప్రియులారా, మీ బ్రొటన వేలును 4 వేలకి అడ్డంగా పెడితే ఎంతో చెప్పండి. ఇది బెత్తెడంత. అంటే ఎక్కువనా తక్కువనా? మానవ దినముల పరిమాణం, మన జీవిత పరిమాణం ఎంత? బెత్తెడంత అంటే చాలా తక్కువ. ఈ బెత్తెడంత అనే ఈ కొలతకు కూడా ఒక అర్థం ఉందండోయ్. ఈ బెత్తెడంత అనే కొలతలో 4 వేలు కనబడుతున్నాయి. ఈ 4 వేలు కనబడుతున్నాయి. ఈ 4 వేలు నరునికున్న 4 దశలకు సాదృశ్యం. మొదటిది బాల్యం, రెండవది యవ్వనం, మూడవది నడిప్రాయం, 4వది వృద్ధాప్యం. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? ఈ 4 వేళ్ల బెత్తెడంత కొలతలో మానవ జీవితపు దశ కనబడుతూ ఉంది. మొదటిది బాల్యమనే దశ, యవనమనే దశ, నడిప్రాయమనే దశ, వృద్ధాప్యమనే దశ. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? బహుశా ఈ మానవ జీవితంలోనే, ఈ బెత్తెడంత బ్రతుకులోనే 4 దశలు కనబడుతూ ఉన్నాయి. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? ఇక్కడ మనమందరము ఈ సభలో కూర్చున్నామే మనమందరం. ప్రియులారా, ఈ 4 దశల్లో మనలో కొంతమందికి బాల్యము అనే దశ వెళ్ళిపోయింది. అవునా కదా? ఇక్కడ కూర్చున్న చాలామందిలో బాల్యం అనే దశ, నాకుందా బాల్యం ఏమ్మా? ఇలాగూ మనలో చాలామందికి బాల్యం అనే దశ వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చున్న చాలామందిలో యవ్వనం అనే దశ కొందరిలో యవ్వనం అనే దశ ఏమైంది చెప్పండి? లేదు, వెళ్ళిపోయింది. కొంతమందిలో నడిప్రాయం అనే దశ కూడా వెళ్ళిపోయింది. ప్రియులారా, మరికొంతమందిలో వృద్ధాప్యం అనే దశ కనబడుతుంది. ఇంకా తర్వాత ఏంటని ఎదురు చూడకుండా ఆ తరువాత ఇక అదే. అర్థమవుతుందా? దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? పాట పెట్టే ఆ తరువాత ఇంకేం ఉండదు. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? అంటే ఇక్కడ కూర్చున్న మనందరిలో కొందరిలో బాల్యం అనే దశ లేదు, వెళ్ళిపోయింది. ప్రియులారా, యవ్వనం అనే దశ అయిపోయింది, నడిప్రాయం అనే దశ అయిపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చి వేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. నేను అంటున్నాను, దశలైపోతున్నాయి. మరి మారు మనసు పొందారా? దశలైపోతున్నాయి నీ జీవితంలో. బాప్తిస్మం పొందారా? రక్షణ పొందారా? మందిరానికి వస్తున్నారా? వాక్యాన్ని తెలుసుకున్నారా? దేవుని యందలి భక్తి కలిగిన విశ్వాస జీవితంలో మీరు జీవిస్తున్నారా? ప్రియులారా, ఈరోజు మొదటి కూటం అయిపోయింది, రేపు రెండో కూటాలు అయిపోతే మళ్ళా ఇంకో కూటాలు పెట్టుకోవచ్చు. ప్రియులారా, మరలా అవసరమైతే మేము ఎలా అంటున్నాయి కానీ మీరు గట్టిగా అడిగితే మరలా ఇంకో నెలలో ఇంకో 4 కూటాలు పెట్టచ్చు. కానీ దశలు అయిపోతే మళ్ళీ వస్తాయా అమ్మా? బాల్యం అనే దశ వెళ్ళిపోతే వస్తుందా? నీ యవ్వనం మరలా వస్తుందా? నీ నడిప్రాయం వస్తుందా?
నేను అంటాను, నా ప్రభు రాక మునిపే, నీ దశలు ముగియక మునిపే, నా ప్రభు రాక మునిపే, నీ దశ ముగియక మునిపే యేసుక్రీస్తు యొద్దకు రమ్మని ఈ సభాపూర్వకంగా మిమ్మను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. యేసుక్రీస్తు యొద్దకు రమ్మని ప్రేమతో మీకు పిలుపునిస్తూ ఉన్నాను. దేవుని ప్రియబిడ్డలారా, నేడో రేపో నా ప్రభు మేఘారూఢుడై రాబోతున్నాడు. నా యేసయ్య గగనాన్ని చీల్చుకుని రానయ్యున్నాడు. మొదటి రాకడలో మరియమ్మ గర్భాన్ని చీల్చుకుని వచ్చిన నా యేసు స్వామి నేడో రేపో ఆ మహా గగనాన్ని చీల్చుకుని రాబోతున్నాడు. నీ దశలైపోతున్నాయి. మారు మనస్సు పొందండి, బాప్తిస్మం పొందండి. తరువాత బాప్తిస్మం పుచ్చుకుందాంలే, తరువాత మారు మనసు పొందుదాంలే, ఈ ఆదివారం చూద్దాంలే, మరుసటి నెల చూద్దాంలే, మరొక రోజు చూద్దామే, ఈ సభల తరువాత మరలా సభలకు చూద్దామే అనుకుంటున్నారేమో. ప్రభు పేరిట తెలియచేసేది ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం ప్రియులారా. ఎందుకంటే మన పోక ఎప్పుడో మనకు తెలియదు, ఆయన రాక ఎప్పుడో మనకు తెలియదు. ఆయన రాక జరగక మునిపే, నీ పోక నీ దశ ముగియక మునిపే నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రమ్మని ప్రభు పేరిట నేను మీకు మనవి చేయుచున్నాను. భక్తి కలిగిన విశ్వాస జీవితములోనికి రండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేటువంటి జీవితంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేయుచున్నాను. ఎందుకంటే జీవితం ఎంత వాస్తవమో మనిషికి మరణము కూడా అంతే వాస్తవం. డెత్ ఈజ్ రియల్. దేవుని ప్రియబిడ్డలారా, అది నీ వాకిటికి రాకమునిపే మనము ప్రభు అయిన యేసుక్రీస్తులో నిలిచి ఉండాలని, భక్తి కలిగిన విశ్వాస జీవితంలో బ్రతకాలని, క్రీస్తు కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలని ఆనాటి పౌలు వలె బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేయుచున్నాను. మొట్టమొదటిది లైఫ్ ఈజ్ రియల్, రెండవది డెత్ ఈజ్ రియల్, మూడవది డెత్ ఆఫ్టర్ ద లైఫ్ ఈజ్ రియల్. మరణానంతర జీవితం వాస్తవం. గమనించాలి ప్రియులారా, జీవితం ఎంత వాస్తవమో మరణము అంతే వాస్తవం. మనిషికి మరణం ఎంత వాస్తవమో మరణానంతర జీవితం కూడా అంతే వాస్తవం. మరణం ఎంత వాస్తవమో మరణం తరువాత కూడా మానవునికి జీవితం ఉంది. చాలామంది అంటారు, చనిపోయాక ఇంకేం ఉండదండి, ఇంకంత క్లోజ్ అండి అంటారు. క్లోజ్ కాదు ప్రియులారా, అప్పుడే మన లైఫ్ దేవుడు క్లోజప్ చేస్తాడనమాట. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? బహుశా చాలామంది మరణమును గూర్చి మాట్లాడుతూ మరణమే మానవ జీవితానికి ముగింపు అంటారు. కానే కాదు. బైబిల్ చేతబట్టి నేను మాట్లాడుతున్నాను. మనిషికి మరణము ముగింపు కాదు. మానవ జీవితానికి మరణం తరువాత మరొక జీవితం ఉంది, మరణానంతర జీవితం ఉంది. ఈవేళ ఏ వ్యక్తిని గూర్చైనా ఎవరైనా ఎంతవరకు మాట్లాడతారయ్యా అంటే మరణం వరకు మాట్లాడతారు. పుట్టింది మొదలుకొని మరణించే వరకు మాట్లాడతారు. ఏ వ్యక్తి ఎవరైనా ఎవరిని గూర్చి మాట్లాడాలన్నా అంతవరకే మాట్లాడతారు. కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగిన నా దేవుడు మానవ మరణానంతర జీవితాన్ని గూర్చి కూడా బైబిల్లో మాట్లాడుతున్నాడు. చూద్దామా? 22వ వచనములో నుండి మనము చూస్తే,
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువే, భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఎరిగిన నా దేవుడే, ధనవంతుడు లాజరు యొక్క మరణానంతర జీవితాన్ని గూర్చి కూడా మాట్లాడుతున్నారు. జీవితాన్ని గూర్చి మాట్లాడారు. 19వ వచనములో, ప్రియులారా 22వ వచనములో మరణమును గూర్చి మాట్లాడారు. ఇప్పుడు మరణానంతర జీవితమును గూర్చి యేసయ్య మాట్లాడుతున్నారు. మరణానంతరం ఏం జరిగింది అంటే, ధనవంతుడే పాతాళములోనికి వెళ్ళాడు, అగ్నిలో శ్రమ పడుతున్నాడు, యాతన పడుతున్నాడు, కేకలు వేయుచున్నాడు. ప్రియులారా, పాతాళపు నరక శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ లాజరు అబ్రహాము రొమ్మున హాయిగా ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని సౌఖ్యమును, విశ్రాంతిని అనుభవిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన ప్రశ్న నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ప్రియులారా, ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు, లాజరేమో పరదైసుకు వెళ్ళాడు, లేక అబ్రహాము రొమ్మున ఆనుకొని హాయిగా ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకములో ఉన్నప్పుడు ధనవంతుడు బల మీద కూర్చుని తినుము, తాగుము, సుఖించుము అనే జీవితాన్ని జీవించాడు. లాజరేమో దరిద్రునిగా, గాయాలతో, బేదవానిగా, ఆకలి దప్పికలతో దరిద్రుడిగా జీవించాడు. భూలోక జీవితానికి, మరణం ముందు జీవితానికి, మరణానంతర జీవితానికి చాలా వ్యత్యాసం కనబడుతుందండి. మరణానికి ముందు, మరణం తరువాత జీవితానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ప్రియులారా, గమనిస్తున్నారా? ధనవంతుడేమో పాతాళానికి, ఒక మాటలో చెప్పాలి అంటే లాజరేమో పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఎందుకు ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు? ఎందుకు లాజరు పరలోకానికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోయాడు? ధనవంతుడు కాబట్టి వెళ్ళిపోయాడా? కానే కాదు. ధనము తప్పు కాదు ప్రియులారా, ధన ఆశ తప్పు. ధనము తప్పు కాదు, ధనమే దేవునిగా మార్చుకోవటం తప్పు. ఆ మాటకొస్తే, ఆ పరదైసులో కనబడుతున్న అబ్రహాము కూడా ఈ లోకములో ఉన్న దినములలో బహు గొప్ప ధనవంతుడని ఆదికాండం సాక్ష్యం చెప్తుంది. మరి లాజరు ఎందుకు పరలోకం వెళ్ళాడు? పేదవాడు కాబట్టి పరలోకం వెళ్ళిపోయాడా? ప్రియులారా, ధనవంతుడు కాబట్టి అతడు పాతాళానికి, పేదవాడు కాబట్టి అతడు పరలోకానికి వెళ్ళాడా? కానే కాదు. దేవుని ప్రియబిడ్డలారా, ఒక మాట చెప్తాను. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఒక మాట నేను మీతో చెప్తాను. ధనవంతుడు పాతాళానికి వెళ్ళటానికి, లాజరు పరలోకానికి వెళ్ళటానికి గల ఒకే ఒక కారణాన్ని చెప్తాను, వినండి. ధనవంతుడు ప్రభుని ఎరుగక జీవించాడు. లాజరు ప్రభువును
విడువక జీవించాడు. దేవుని ప్రియబిడ్డలారా, లాజరే ప్రభుని విడువక జీవించాడు కాబట్టి పరలోకానికి వెళ్ళాడు. దేవుని ఎరుగక ధనవంతుడు జీవించాడు కాబట్టి పాతాళానికి వెళ్ళాడు. ఇదే వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణం. దేవుని ప్రియబిడ్డలారా, మనమేమై ఉన్నాం? దేవుని విడువక బ్రతుకుతున్నామా? దేవుని ఎరుగక బ్రతుకుతున్నామా? ఈవేళ మన స్థితిగతులు ఎలాగున్నాయి? దేవుని ఎరుగక బ్రతుకుతున్నామేమో. దేవునిని ఎరుగక బ్రతికితే పాతాళములో ఉంటాం. దేవునిని విడువక బ్రతికితే పరలోకములో ఉంటాం. దేవుని ప్రియబిడ్డలారా, పరలోకములో ఉండాలి అంటే దేవునిని విడువక బ్రతకాలి. ఆనాడు లాజరే దేవుని ఎరుగక బ్రతికాడు. దేవుడెంత ధనమిచ్చినా, దేవుడెంత సౌఖ్యమిచ్చినా, దేవుడెంత సంపదిచ్చినా, తినుము అన్నాడే, తాగుము అన్నాడే, సుఖించుము అన్నాడు. గమనిస్తున్నారా? తినుము, తాగుము, చెప్పండి, సుఖించుము. ఇంకా స్తుతించడం లేదు. ఇంకా ఏమ్మా, చాలామంది బతుకులు ఇలాగే ఉంటాయి. తినుము, తాగుము, సుఖించడమే తప్ప స్తుతించడం ఉండదు. దేవుని ప్రియబిడ్డలారా, ధనవంతుని జీవితంలోనే దాన్ని ఇచ్చిన దేవుని స్తుతించడం లేదు, ఆయన స్తోత్రించడం లేదు. అన్ని ఇచ్చిన దేవునిని ఎరుగక బ్రతికాడు. దేవుని ప్రియబిడ్డలారా, అందుచేతనే పాతాళములో ఉన్నాడు. లాజరును చూడండి, ఒళ్ళంతా గాయాలే, కురుపులే, చీమునెత్తురులే, ఆకలి దప్పికలే. బహుశా అతని కురుపులను కుక్కలు నాకుతున్న పరిస్థితే. ఇంత దరిద్రంలో ఉండి కూడా దేవునిని విడువక బ్రతికాడు. దేవుని విడువక బ్రతికాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ వర్తమానాన్ని వింటున్న వాళ్ళారా, అమ్మా, నీకెన్ని కష్టాలు వచ్చినా దేవుని విడువకుండా బ్రతకండి. నష్టాలు వచ్చాయా నీ బ్రతుకులో? కష్టాలు ఉన్నాయా నీ బ్రతుకులో? ఇరుకులు ఉన్నాయా? వ్యాధులు ఉన్నాయా? ఎన్ని వచ్చినా విడువక బ్రతకండి. పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈవేళ ఈ సంఘానికి మూలకారకులు, స్థాపకులు ఒకనాడు మనోహరమయ్య గారు కానీ, లేక అమ్మగారు కానీ, బహుశా ఎన్ని శ్రమలో కదా. ఇప్పుడున్న సౌకర్యాలు ఆ రోజులు లేవు, ఇప్పుడున్న సదుపాయాలు ఆ రోజుల్లో లేవు, ఇప్పుడున్న అనుకూలత, గౌరవ మర్యాదలు ఆ రోజుల్లో లేవు. ఎన్ని శ్రమలు వచ్చినా వారే విడువకుండా సేవ చేశారు. బైబిల్ మిషన్ విడువకుండా, దేవుని విడువకుండా పని చేశారు. దేవుని విడువక వారు సేవ పరిచర్యలు గావింపచేశారు. కుటుంబాన్ని విడిచిన సందర్భాలున్నాయేమో కానీ, బిడ్డలను విడిచిన సందర్భాలున్నాయేమో కానీ, దేవుని విడువకుండా, మిషన్ను విడువకుండా పని చేశారు. దేవుని ప్రియబిడ్డలారా, నీ జీవితంలో కూడా విడువక సేవించండి. లాజరు వలె దేవుని విడువక బ్రతకండి. యేసయ్యను విడువక బ్రతకండి. నీ బ్రతుకులో ఏ శోధన వచ్చినా, ఏ విపత్తు వచ్చినా దేవుని విడువకుండా బ్రతికితే పరలోకాన్ని మనము స్వతంత్రించుకుంటాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుని ఎరుగక బ్రతకకండి. దేవుని ఎరుగక బ్రతికిన ధనవంతుని వలె ఉండకండి. అలా ఉన్నామా? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం అమ్మా? మాట్లాడాలా? ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి. చాలామంది అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తే ఏంటండి అని. ఎక్కడికి వెళ్తే ఏమవుద్ది? ఏదో చోటకే అంటున్నారా? ఏమ్మా ప్రియులారా, ఎక్కడికి వెళ్తే ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. ప్రియులారా, బహుశా ధనవంతుడు దేవుని ఎరుగక బ్రతికాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. హాయిగా ఉందా అక్కడ?
ఎలా ఉంది? అగ్నిమయమైన స్థలం, వేదనకరమైన స్థలం, నీటి బొట్టు కొరకు కూడా దొరకక అంగలార్చుచున్న స్థలం. ఇంతకీ ప్రియులారా, ఈ భయంకరమైన ఈ పాతాళం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ప్రియులారా? ఈ భయంకరమైన ఈ పాతాళం ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? మీ కాళ్ళ క్రిందే. అర్థమైంది? ఎక్కడుందో తెలుసా? సామెతల గ్రంథం. కొంతమంది నమ్మకం కుదరడం లేదు. సామెతల గ్రంథం 15:24. 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ప్రియులారా, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ప్రియులారా, ఎక్కడుంది పాతాళం? చెప్పాలి. ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది? కింద ఉంది. ప్రియులారా, మీరు కూర్చున్న ఈ భూమి క్రింద ఉంది. ఇది ఎంత భయానకమైన స్థలం అంటే, దెయ్యాలు కూడా వెళ్ళటానికి భయపడే స్థలము పాతాళం. అర్థమైందా? దెయ్యాలు కూడా వెళ్ళటానికి భయపడే స్థలము పాతాళం. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. గెరాసీనుల దేశంలో సేనా దెయ్యాలు పట్టిన వాడున్నాడు. అర్థమైందా? వాడు సేనా దెయ్యాల చేత పీడింపబడుతూ ప్రియులారా సమాధులలోనికి వెళ్ళి తన్ను తాను గాయపరుచుకుంటూ, బహుశా దిగంబరుడుగా ఉంటూ వస్త్రాలు ధరించుకోకుండా అతడు బహుశా ఉంటున్న పరిస్థితుల్లో యేసయ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు వానిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా యేసయ్యకు మొరపెట్టాయి. ఏమని? ఇంకా మమ్మును పాతాళములోనికి పంపక, దేవుళ్ళకు పంపాలి, పందులలోనికి పంపండి. ప్రియులారా, యేసయ్యకు చేసిన మనవేమిటంటే, ఇదిగో మమ్మును పాతాళములోనికి పంపక ఈ పందులలోనికి పంపండి. ప్రియులారా, గమనిస్తున్నారా? అంటే దెయ్యాలు కూడా పాతాళములోనికి వెళ్ళటానికి భయపడే ఒక భయంకరమైన వేదనకరమైన స్థలం ఏది చెప్పండి? పాతాళం. ప్రియులారా, క్రిందనున్న పాతాళమును తప్పించుకొని మనం పరలోకానికి చేరాలి. ప్రియులారా, ఈ భూమి క్రింద ఒక సంగతి చెప్తాను వినండి. 1920 సంవత్సరం 1920 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన వాస్తవికంగా జరిగిన సంగతి చెప్తున్నాను వినండి. ఏప్రిల్ 24వ తేదీన డేవిడ్ అతసు అనేటువంటి ఒక శాస్త్రవేత్తల బృందం ఈ భూమి క్రింద ఏముందోనని పరిశీలన చేయటానికి భూమి క్రింద ఒక హోల్ వేశారు, ఒక పెద్ద రంధ్రాన్ని వేశారు. ప్రియులారా, ఈ భూమి కింద ఏముందో తెలుసుకోవాలని బహుశా ఒక రంధ్రాన్ని, ఒక హోలును ఈ శాస్త్రవేత్తల బృందం, డేవిడ్ ఆతస్సో అనేటువంటి ఒక శాస్త్రవేత్తల బృందం భూమి క్రింద ఒక హోలును భూమి క్రిందకు వేయటం జరిగింది. భూమి కింద ఏముంటో తెలియదు ఏంటంటే గారు, నీళ్ళు ఉంటాయి అనకండి. ప్రియులారా, దానికంటే కిందకు బహుశా దాదాపు 9 మైళ్ళ క్రిందకు ఒక హోల్ వేశారు. అంటే ఇక్కడ నుంచి 9 మైళ్ళు అంటే ఎంత దూరం? ఇంచుమించు ఎడదోలనుకోవచ్చా? దరిదాపుగా. అంటే అంత లోతు కిందకు ఒక హోల్ వేశారు. హోల్ వేసినప్పుడు వారికి ఆ క్రింద నమోదైనటువంటి వేడి, వారికి అక్కడ నమోదైన వేడి ఎంత అనంటే
2000 ఫారెన్హీట్ డిగ్రీల సెల్సియస్ నమోదైందట. అంటే అన్ని మైళ్ళ క్రిందకు వారికి నమోదైన వేడి ఎంత అనంటే 2000 డిగ్రీల సెల్సియస్ నమోదైందట. ఎంత వేడివి ఉందో చూసారా. బహుశా మనకు వేసవకాలం మొదలైంది అప్పుడే. ప్రియులారా, గట్టిగా మే నెల అనుకుంటే ఒక 40-45 ఆ రేంజ్ ఉష్ణోగ్రత నమోదైతేనే మన ఇళ్లలో నుంచి రాకుండా చెట్ల కింద, ఏసీల కింద, ఫ్యాన్ల కింద నుంచి కదలం మెదలం. ఎంతగే 40-45 డిగ్రీస్కే. మరి 2000 అంటే ఎంత వేడిమి నమోదైందో. ఆ వేడిలో కొన్ని శబ్దాలు వినబడుతున్నాయట. ఏమిటా శబ్దాలని మైక్రోఫోన్స్తో వారు విన్నప్పుడు శాస్త్రవేత్తల బృందం ఒక్కసారిగా భయానికి గురయ్యారట. ఇంతకీ ఆ క్రింద నుండి, ఆ వేడిమిలో నుండి వారికి వినబడుతున్న స్వరము, వినబడుతున్న శబ్దాలేంటో తెలుసా? దుఃఖపూరితమైన మానవ కంఠ స్వరాలు వారికి వినబడుతున్నాయట. దుఃఖపూరితమైన మానవ కంఠ స్వరాలు వింటున్నప్పుడు వారు ఆందోళనకు గురై ఆ ప్రయోగాన్ని, ఆ ప్రాజెక్ట్ను వారు మూసివేసడం జరిగిందట. ఇది జరిగిన తరువాత వీక్లీ వండర్స్ న్యూస్ ఛానల్కు డాక్టర్ డేమిత్ ఆసతో అనే శాస్త్రవేత్త ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను పరలోకము, నరకము ఉందని నేను నమ్మేవాడిని కాదు, ఇప్పుడు పాతాళం ఉందని నేను నమ్ముతున్నానని అతడు ప్రపంచ న్యూస్ ఛానల్కు స్టేట్మెంట్ చేశాడు. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? చాలామంది అంటారు పాతాళం లేదు, పరలోకం లేదు. చచ్చాక ఎవడు చూసి వచ్చాడు? ఏమ్మా, ధనవంతుడు కూడా అలా అనుకునే ఉంటాడు. ధనవంతుడు కూడా అలా అనుకునే ఉంటాడు. ప్రియులారా, ఒక రోజున కోడి గుడ్ల మీద పొదుగుతూ ఉందట. గుడ్ల మీద పొదుగుతుంది. ఈ పొదుగుతూ ఉన్న తల్లి కోడి పిల్లలతో అంటుందట, పిల్లలారా, కొన్ని రోజుల తరువాత, 21 రోజుల తరువాత మీరు గుడ్డులో నుంచి మీరు బయటకు వస్తారు. అప్పుడు చాలా విశాల ప్రపంచం చూస్తారు. చెట్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, మనుషులు ఉంటారు, ఇలా ఉంటాయి, గదులు ఉంటాయి, ఇలా చాలా విశాల ప్రపంచాన్ని చూస్తారు అని తల్లి కోడి గుడ్డు లోపల ఉన్న పిల్లలకు చెప్తుందట. అప్పుడు గుడ్డు లోపల ఉన్న పిల్లట అందట, మమ్మీ, ఎంతో విశాల ప్రపంచం ఉందని చెప్తున్నావు, ఇక్కడ నాకు తిరిగితానికి కూడా, గుడ్డు లోపల తిరిగితానికి కూడా ఇరుకుగా ఉండదే, తిరిగితానికే స్థలం లేదు. ఇట్లాంటి స్థితిలో నువ్వెంతో విశాల ప్రపంచం ఉందని చెప్తున్నావు, ఎలా నమ్మను? నేనంటాను, నమ్మి తీరాలి. ఎందుకంటే తల్లి కోడి చెప్పినట్లు 21 దినాల తరువాత తప్పకుండా గుడ్డు పగులుతుంది. తల్లి చెప్పిన విశాల ప్రపంచం తన కళ్ళ ముందు కనబడుతుంది. ఈవేళ పరలోకముంది, పాతాళముంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణానంతర జీవితాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇదిగో ఒకడు పాతాళానికి, మరొకడు పరదైసుకు వెళ్ళారు అని యేసు స్వామి చెప్తూ ఉన్నారు. నిజమే ప్రియులారా, వేదనకరమైన స్థలములోనికి ధనవంతుడు సాగిపోయాడు. లాజరు దేవుని విడువక బ్రతికాడు గనుక అబ్రహాము రొమ్మున హాయిగా జీవిస్తున్నాడు. విశ్వాసులారా, దేవుని ఎరుగక బ్రతికిన ధనవంతుని వలె ఉండవద్దు. దేవుని ఎరుగక బ్రతికిన ధనవంతుని వలె ఉండవద్దు. ప్రభుని విడువక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రభుని విడువక బ్రతికిన లాజరు వలె ఉండండి. మీరు పరలోకానికి చేరతారు, మోక్షానికి చేరతారు. దేవుని రాజ్యములో నిత్య విశ్రాంతిలోనికి మీరు వెళ్తారు.
లేదా ధనవంతుడు వేదనకరమైన స్థలములో ఉన్నాడు. ప్రియులారా, ఆ వేదనకరమైన స్థలములోనికి మనం వెళ్ళకూడదని, ఆ నరకములో మనం పడకూడదని యేసయ్య కల్వరి మెట్ట మీద సిలువలో మన కొరకు ఆయన బలయ్యాడు, యజ్ఞమయ్యాడు, యాగమయ్యాడు. సిలువలో తన ప్రాణాన్ని సైతము త్యాగము చేశాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన త్యాగాన్ని ఎరగండి. ఆయన నీ కొరకే చేసిన యజ్ఞాన్ని తెలుసుకోండి. ఆయన నీ కొరకే తెలిసిన యాగాన్ని తెలుసుకోండి. పాపలోకాన్ని విడిచిపెట్టండి. పాపములో ఉండే భక్తిహీనతను విడిచిపెట్టండి. అపవిత్రతను విడిచిపెట్టండి. అసత్యాన్ని విడిచిపెట్టండి. యేసుక్రీస్తు యొద్దకు రమ్మని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? యేసుక్రీస్తు సిలువ యొద్దకు రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యొద్దకు రండి. ఎందుకంటే మనందరినీ మోక్షానికి చేర్చి ఏకైక వ్యక్తి సిలువదారి అయిన యేసుక్రీస్తు మాత్రమే. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, వినండి. మోషే వాగ్దాన దేశంలో చేరవలసిన సమయంలో దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. ఏమనో తెలుసా? మోషే, మోషే, నీవు వాగ్దాన దేశాన్ని చూస్తావు కానీ చేరవు అన్నాడు. దేవుడు అన్నట్లే ఏం చేశాడు? చూశాడే కానీ చేరలేదు. అంటే ఇందువలన మనకు అర్థమయ్యింది ఏంటి? వాగ్దాన దేశంలో అడుగు పెట్టే అర్హత మోషేకు ఉందా లేదా? చెప్పాలి. ఉందా లేదా అమ్మా? ఉందా లేదా? మరి మామూలుగా కాకపోతే ఇంకెలాగా? ప్రియులారా, చేరవు అన్నాడు దేవుడు. చూస్తావు కానీ చేరవు అన్నాడు. అంటే ఉన్నట్లా లేనట్లా? లేదు. లేదు కాబట్టే చేరవు అన్నాడు, చేరలేదు కూడా. అంటే వాగ్దాన దేశంలో అడుగుపెట్టే యోగ్యత మోషేకు లేదు. ఇది పాత నిబంధన చరిత్ర. ఇప్పుడు కొత్త నిబంధన చరిత్రలోనికి వద్దాం. యేసయ్య ఒకనాడున తాబోరు కొండ మీద ఉన్నారు. దీనినే రూపాంతరపు కొండ అన్నారు. ఈ రూపాంతర కొండ మీద యేసయ్య రూపాంతర సమయంలో ఇద్దరు భక్తులు అక్కడికి దిగొచ్చారు. ఎవరో? మోషే ఏలియాలు. మనం మోషేను గూర్చి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోషే అక్కడకు దిగొచ్చాడు. ప్రియులారా, మోషే ఆ రూపాంతర కొండ మీదకు దిగొచ్చాడు. ఇది వాగ్దాన దేశంలోని స్థలమే అంటారా? చెప్పండి. తాడుమల్ల అంటారా? తాబోరు కొండ తాడుమల్లో ఉందా? ఏమ్మా, ఉందా? ప్రియులారా, వాగ్దాన దేశంలో ఉంది. ప్రియులారా, గమనిస్తున్నారా? అంటే ఒకనాడు వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేని మోషే నూతన నిబంధన చరిత్రలో ఎక్కడ అడుగు పెట్టాడు? వాగ్దాన దేశములో అడుగు పెట్టాడు రూపాంతర సమయమున. అంటే ఒకనాడు వాగ్దాన దేశములో అడుగు పెట్టే అర్హత లేని మోషేకు ఇప్పుడు వాగ్దాన దేశములో అడుగు పెట్టే అర్హత వచ్చింది. ఎవరిని బట్టి? అందరూ చెప్పాలి. ఎవరిని బట్టి? నా ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. అమ్మా, పౌలు గారు అంటాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము అని. ప్రియులారా, అంటే మనం అందరము ఎవరని చెప్పండి? పాపము కలిగిన వారము. ప్రియులారా, ఈ పాపి అయిన మనుష్యునికి, ప్రియులారా, పౌలు మాట్లాడినట్లు అందరూ పాపము చేసి, అంటే పాపి అయిన ఈ మనుషునికి పరలోకములో అడుగుపెట్టే యోగ్యత నిజానికి ఎవరికి లేదు. కానీ పాపి అయిన మన పాపమును
పాపులమైన మన అపరాధములను తన కల్వరి మెట్ట మీద సిలువలో ఆయన భరించి యజ్ఞమై యాగమై ఆ పాపమునకు పరిహారము చేసి పరలోకంలో మనము అడుగుపెట్టే యోగ్యత ప్రభు మనకు కల్పించారు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు ఆయన. అవును ప్రియులారా, పరలోకములో అడుగు పెట్టే యోగ్యత ఈ లోకమందున్న మానవునికి కలిగించగలిగిన ఏకైక వ్యక్తి నా ప్రభు అయినా యేసుక్రీస్తే. కాబట్టి ఆయన యొద్దకు రమ్మని ప్రభు పేరిట నేను మీకు మనవి చేయుచున్నాను. ఆయన యొద్దకు రండి. పాపలోకములో ఉన్న ఏ వ్యక్తినైనా పరలోకమునకు చేర్చి మోక్ష స్థలములో కూర్చుండబెట్టగలిగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తేనని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఒక మాట చెప్పి చివరిగా ముగిస్తాను. ఒక బాటసారి దారి వెంట వెళుతున్నాడట. వెళుతూ ఉంటే ఆ రోడ్డు ప్రక్కనే ఒక చెత్త కుండీలో ఒక యవనస్తుడు వెతుకుతూ ఉన్నాడట. ఆ చెత్త కుండీలో ఆ బాటసారి కూడా కాసేపు అక్కడ ఆగి ఏం వెతుకుతున్నాడా అని ఎదురు చూశాడట. చివరకు ఉండబట్టలేక ఏం వెతుకుతున్నావయ్యా అని అడిగాడట యవనస్తుడిని. ఏం లేదండి, బంగారపు మొక్క దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను అన్నాడంట. ఎక్కడా? చెత్త కుండీలో. ఏంట్రా అని వీడు కూడా చాలాసేపు అక్కడ ఉండి చూశాడు. కానీ ఎప్పటికీ వానికి బంగారపు ముక్క దొరకలే. కాబట్టి బాటసారి వాడిని విడిచి మరికొంత దూరం వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఆ రోడ్డు ప్రక్కనే, ఆ దారి ప్రక్కనే ఒక దేవదూత ఈ బాటసారికి కనపడిందట. ఆ బాటసారి ఆ దేవదూత వైపు చూస్తున్నాడు. ఆ దూత చేతిలో ఒక పెద్ద బంగారపు కిరీటం ఉందట. వెంటనే అడిగాడు, అయ్యా మీరెవరు, మీరెందుకున్నారు ఇక్కడ, మీ చేతిలో ఉన్న కిరీటం ఏంటి అని అడిగితే ఆ దూత చెప్పిందట, అయ్యా మీకు ముందు కనపడ్డాడే ఒక యవనస్తుడు చెత్త కుండీలో వెతుకుతూ, అతడు ఆ చెత్త కుండీని వదిలి నా వైపుగా వస్తాడేమో, అలా వస్తే దేవుడు అతని తల మీద ఈ బంగారపు కిరీటాన్ని పెట్టమన్నాడు, అందుకే ఎదురు చూస్తున్నాను అని చెప్పిందట. కానీ చాలా దినాల నుండి నేను ఎదురు చూస్తున్నాను, కానీ అతడు మాత్రం ఆ చెత్త కుండిని వదిలి నా వైపునకు రావటం లేదు అని చెప్పిందట. ఇవాళ అనేక మంది ఇలాగే ఉన్నారు. లోకమనే చెత్తలు, పాపమనే చెత్తలు, లోకములో ఆయా మార్గాలలో ప్రియులారా వెతుకులాడుతున్నారే తప్ప వాటిని విడచి నా ప్రభు దగ్గరకు రండి. వాటిని విడిచి నా ప్రభు దగ్గరకు రండి. ప్రభు మీకు మోక్షమిస్తాడు, ఆశీర్వాదమిస్తాడు, దీవెనిస్తాడు, ధన్యతిస్తాడు. నేను ముగిస్తున్నాను. 3 సత్యాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన మొదటి సత్యం, లైఫ్ ఈజ్ రియల్, జీవితం వాస్తవం. రెండవది, డెత్ ఈజ్ రియల్, మరణం వాస్తవం. 3, డెత్ ఆఫ్టర్ ద లైఫ్ ఈజ్ రియల్, మరణానంతర జీవితం వాస్తవం. జీవితం ఎంత వాస్తవమో అయ్యలారా అమ్మలారా, మరణము కూడా అంతే వాస్తవం. మరణం ఎంత వాస్తవమో మరణానంతర జీవితం కూడా అంతే వాస్తవం అని తెలుసుకున్న మనం ఈ కొద్దిపాటి జీవితము ముగియక మునిపే, నా ప్రభు రాక జరుగక మునిపే, నా ప్రభు యొద్ద భక్తి విశ్వాసాలతో కూడిన జీవితాన్ని జీవించండి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అట్టి మహాధన్యత ఈ కల్వరి సువార్త సభల ద్వారా దేవుడు మీకు అందించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు ఆయన వైపు తేరు చూచి ప్రార్థించండి. ప్రభువా, జీవితం ఎంత వాస్తవమో మరణము అంతే వాస్తవము. మరణం ఎంత వాస్తవమో మరణానంతర జీవితం కూడా అంతే వాస్తవం అని తెలుసుకున్నాను.
అయ్యా, ఆ మరణం నా పోక జరుగుకు మునిపి, నీ రాక మునిపి, ఈ విశ్వాస జీవితములో, నీ భక్తి జీవితంలో బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము అనేటువంటి బ్రతుకులోనికి నన్ను నడిపించు ప్రభువా. నేను మోక్షాన్ని స్వతంత్రించుకునేటట్లు నా యందు కృప చూపి నా జ్ఞానాన్ని వెలిగించి నన్ను జీవింపచేయండి తండ్రి అని మనసారా ప్రభుని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మానవ జీవితం ఎంత వాస్తవమో మరణము అంతే వాస్తవం. మరణం ఎంత వాస్తవమో మరణానంతర జీవితం కూడా అంతే వాస్తవమని ప్రజలెల్లరూ గ్రహించి, నీ రాక మా పోక జరుగుకు మునిపి ఈ సత్యమును ఎరిగి నీ యందు మా జీవనమును స్థిరపరుచుకొని, అయా ధనవంతుని వలె నిన్నెరుగని జీవితములో నుండి మా బ్రతుకును కొనసాగింపచేయక, లాజరు వలె నిన్ను విడువక, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అయ్యా నిన్ను విడువక, నిన్ను మరువక మోక్షాన్ని స్వతంత్రించుకునే ధన్యత నాకు అనుగ్రహించండి ప్రభు. మా అందరికీ అనుగ్రహించండి ప్రభు. ఈ మైక్ ద్వారా అందరు వింటున్నారు, గ్రామ ప్రజలందరికీ అట్టి ధన్యతను అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. మన రక్షణార్థమై తన ప్రియపుత్రుని ఈ లోకమునకు పంపి ఆయన నలుగు గొట్టబడుటకు ఇష్టపడిన తండ్రి యొగు దేవుని మహాప్రేమ, మానవాళి కొరకు కలువరి మెట్టపై సిలువలో యజ్ఞమై యాగమై తన తుది రక్తపు బొట్టును కూడా కార్చి ప్రాణత్యాగమునర్చిన యేసుక్రీస్తు వారి దీవెన ఈ కలువరి సువార్త సభలో పాలుంది ఉన్న మనందరిపై తన మహిమను కుమ్మరించి శ్రేష్టమైన భాగ్యములతో, ఆశీర్వాదములతో, దీవెనలతో చేరి వచ్చిన మనలను, సంఘమును, గ్రామమును, ప్రజలందరినీ తన దీవెనతో కప్పనయున్న పరిశుద్ధాత్ముని ఘనమేలులు ప్రభు నిండారుగా మనకు అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్.